సో ఈ ప్రిఫర్స్ టు ద సెలెక్షన్ ఆఫ్ పాత్, అంటే ఒక సరైన పాత్ని అనుసరించాలి. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడండి అమ్మా, దిస్ ఈస్ ద టైమ్ టు మేకింగ్ ద పికిల్స్. అంటే ఇప్పుడు మనం సాధారణంగా పికిల్స్ చేస్తాము. ఈ పికిల్స్ లో మన ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ తీసుకుందాం. ఏంటి, మనం ఒక చిల్లీ పౌడర్ తీసుకోండి. ఓకే, చిల్లీ పౌడర్ తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు అనేక రకమైన కంపెనీస్ ఉన్నాయి. ఏంటి, ఆశీర్వాద్ అని, ఇంకా ఏవో ఎంటీఆర్ అని అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్దాం. ఈ చిల్లీ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్టార్టింగ్ ఏం చేస్తారు, వాళ్ళకి రైతుల దగ్గర నుండి చిల్లీస్ కొంటారు. ఓకే, రెడ్ చిల్లీస్ కొంటారు, అంటే ఎండుమిర్చి కొంటారు. సో దట్ రెడ్ చిల్లీస్ కంటెన్స్ డస్ట్. ఓకే, డస్ట్ అన్నీ కలిసి ఉంటాయి. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ స్టెప్ దే విల్ బి సెపరేట్ ద ఫైన్ గ్రేడెడ్ అండ్ యావరేజ్ గ్రేడెడ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు బాగా మంచిగా ఉండే ప్రొడక్ట్స్ని అలాగే యావరేజ్గా ఉండే ప్రొడక్ట్స్ని రెండింటిని సపరేట్ చేస్తారు మిషన్స్లో. ఓకే, మిషన్స్లో సపరేట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ ఇంకొక మిషన్ పంపించి ఓకే ఏదైనా ఒక డస్ట్ ఉన్నా లేదంటే కనుక ఒక రాళ్ళు అలాంటివి ఉంటాయి కానీ అలాంటివి ప్యూరిఫై చేసేస్తారు. తర్వాత థర్డ్ మిషన్ ఏమవుతుంది అంటే మనకి పైన ఉంటాయి కదా ఈ చిల్లీస్కి పైన ముచ్చుకులు లాంటి ఉంటాయి కదా, అవి తీస్తారు. నెక్స్ట్ ఏం చేస్తుంది, గ్రైండింగ్ పడుతుంది. ఓకే, గ్రైండింగ్ వెళ్ళిన తర్వాత సీవ్ అనాలిసిస్ పడుతుంది, అంటే సీవ్ అంటే జల్లెడ పడుతుంది. సో ఫైన్ పౌడర్ మాత్రం కింద పడుతుంది. దాని తర్వాత ఇంకొక డిపార్ట్మెంట్కి వెళ్తుంది, అంటే మేబీ కలర్ కట్ట సరిపోయిందా లేదని చెప్పి ఇంకొక చూసుకుంటుంది. సో లైక్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఒక రూట్లో వెళ్తుంది, ఒక పాత్రలో. స్టార్టింగే రైతుల దగ్గర నుండి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా గ్రైండింగ్లో వేసేస్తే ఏమవుతుంది, అది మొత్తం రాళ్ళు అన్ని డస్ట్ అన్ని కూడా గ్రైండింగ్ చేస్తుంది. సో కెన్ వి గెట్ ఏ ప్రాఫిట్స్? ఎవరు అలాంటివి కొంటారా? కొనరు. సో ఇఫ్ దిస్ ఈస్ ద రూటింగ్ ఈజ్ రిఫర్స్ టు ద సెలెక్షన్ ఆఫ్ పాత్. ఒక సరైన మార్గం అనుసరించాలి. ఓకే, ఒక సరైన పాత్ర ఒకదాని తర్వాత ఒకటి, ఒక ఆపరేషన్ తర్వాత ఒక ఆపరేషన్ వెంటనే సీక్వెన్స్గా జరగాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఫస్ట్ స్టేజ్ ఏమన్నాను, ఓకే గుడ్ క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ అన్నాను. దాని తర్వాత వెంటనే గ్రైండింగ్ అంటే ఏమవుతుంది, సో లేట్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ ఆపరేషన్ ఏంటి మనకి, ఓకే ముచ్చుకులు తీసేదన్నాను, అది అంత దూరంలో ఉంది, చాలా పక్కన ఎక్కడో బ్లాక్లో ఉంది. సో నేను ప్రే చేయాలి, నాకు గ్రైండింగ్ ఇక్కడ పెడితే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ నేను ఇచ్చి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ తీసుకొచ్చి నా పక్కన గ్రైండింగ్లో ఆడితే నాకు లాట్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ టైం అవుతుంది. ప్రాపర్ రూటింగ్ లేదు. రూటింగ్ అంటే రూట్ పాత్, సరైన పాత్ లేదు. సో ఇట్ రిఫర్స్ టు ద సెలెక్షన్ ఆఫ్ పాత్ యూజువల్లీ విచ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ విల్ టేక్ ఇన్ అకౌంట్. ఏదైనా ఒక పార్ట్, ఓకే ఒక పార్ట్, ఎగ్జాంపుల్ పికిల్ ఉన్నది, పికిల్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటి, లేదంటే మనకి ఇప్పుడు చాలా వాటిలో ప్రియా పికిల్స్ ఉంటుంది. ప్రియా పికిల్స్ అనేది అదొక అసెంబుల్. అంటే ఏంటి, వాడు ఏం చేస్తాడు, సాల్ట్ తీసుకోవాలి, చిల్లీ పౌడర్ తీసుకోవాలి, ఆయిల్ తీసుకోవాలి, మస్టర్డ్ అన్నీ తీసుకోవాలి, సంథింగ్ ఆయిల్, మ్యాంగోస్ అన్నీ చూసుకోవాలి. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటి, చిల్లీ పౌడర్. ఈ చిల్లీ పౌడర్ కట్ట చేసినప్పుడు ఏంటంటే వైల్ టేకింగ్ టు అకౌంట్ ఇలాంటి చిల్లీ పౌడర్ లాంటివి ఏదైనా ఒక అకౌంట్లో తీసుకుంటే వైల్ బీయింగ్ ట్రాన్స్ఫర్ రా మెటీరియల్ టు ఫినిష్డ్ గుడ్. ఓకే, ఫినిష్డ్ గుడ్ రా మెటీరియల్ నుండి ఫినిష్డ్ గుడ్ వచ్చే వరకు కూడా వీడు సరైన మార్గాన్ని అనుసరించాలి. సరైన మార్గాన్ని అనుసరించకపోతే కనుక కంపెనీ విల్ బి ఫెడెడ్ ఆర్ ఇండస్ట్రీ విల్ బి ఫెడెడ్ టు ద లాసెస్. ఓకే, లాసెస్తో ఫెడ్ అవుతుంది. నెక్స్ట్ ద రూటింగ్ ఫంక్షన్ డిటర్మైన్స్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, రూటింగ్ ఏం చేస్తుందంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ చెప్తుంది. ఓకే, రూటింగ్ ఫస్ట్ మీరు ఎలా చేయండి, సెకండ్ స్టెప్ ఆపరేషన్ ఇది, థర్డ్ స్టెప్ ఆపరేషన్ ఇది, ఫోర్త్ స్టెప్ ఆపరేషన్ ఇది. సో ఎగ్జాంపుల్గా ఇలా మనకి సీక్వెన్స్ చెప్తుంది. సీక్వెన్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని చెప్పి సీక్వెన్స్ వస్తుంది. టు బి క్యారీడ్ అవుట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ విచ్ ఫర్దర్ క్రియేట్స్ ద రూట్ ఆర్ పాత్. ఈ విధంగా చెప్తుంది. ఫస్ట్ ఆపరేషన్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది. ఈ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుంది, దెన్ వి క్రియేట్ ఎ రూట్. ఓకే, లేదంటే ఒక పాత్ క్రియేట్ అవుతుంది. ఈ పాత్ ప్రకారం వెళ్తే కనుక తక్కువ టైంలో మనం వస్తువులు ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలం అండ్ వి ఎర్న్ ద ప్రాఫిట్స్, మనం ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేయగలం. ఓకే, ఆఫ్ ప్రొడక్షన్ విచ్ ఫర్దర్ క్రియేట్స్ ద రూట్ ఆర్ పాత్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద రా మెటీరియల్ టు ఫినిష్. ఈ విధంగా మనకి ఒక మెటీరియల్ ఒక సరైన పాత్రలో వెళ్తే కనుక రా మెటీరియల్ టు ఫినిష్డ్ కూడా మనకు వస్తుంది. అది కూడా తక్కువ టైంలో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రూటింగ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ పీపీసీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్, నేను చెప్పాను మీకు. ఓకే, వన్ ఆఫ్ ద ఫంక్షన్ చెప్పాను విచ్ హ్యాస్ ఏ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది టైం. అంటే ఇక్కడ ఏంటంటే రూటింగ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకే, ఒక సరైన మంచిగా ప్రాపర్ రూటింగ్ ఉంటే, ప్రాపర్ రూట్ ఉంటే కనుక, ప్రాపర్ పాత్ ఉంటే కనుక మనకి టైం అనేది తక్కువ అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలం. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక సరైన రూట్ పెట్టకుండా ఒక్కొక్క చోట పెడితే ఏమవుతుంది, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడ తెచ్చుకోవడం, అక్కడ తెచ్చుకోవడం. సో మ్యాక్సిమం వర్కర్స్ బాగా డిస్టర్బ్ అవుతారు. సో మనకి క్యారింగ్ ఛార్జెస్ అవుతాయి, హ్యాండిలింగ్ ఛార్జెస్ అవుతాయి. సో టైం వేస్ట్ అవుతుంది. ప్రొడక్ట్ కూడా ఎక్కువగా మనకి బయటకు రాదు. ఆ వాళ్ళు 1000 యూనిట్లు ప్రొడ్యూస్ చేయాలంటే 1000 యూనిట్లు కూడా తయారవ్వవు. సో వేస్టేజ్ ఆఫ్ టైం అయిపోతుంది, వేస్టేజ్ ఆఫ్ లేబర్ అవుతుంది, మొత్తం అంతా వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రాపర్ రూటింగ్ ఉంటే, అంటే ఇక్కడ చూడండి, రూటింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే రూటింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం.
అంటే ప్రాపర్ రూటింగ్ ఉంటే కనుక విత్ ఇన్ షార్ట్ టైంలో అయిపోతుంది. ఓకే, ఒకవేళ ప్రాపర్ రూటింగ్ లేకపోతే కనుక టైం ఎక్కువ డిలే అయిపోతుంది. ఓకేనా, అంటే గుడ్ రూటింగ్ ఇంప్లిమెంట్స్ లెస్ టైం. ఓకే, ప్రాపర్ రూటింగ్ లేకపోతే కనుక మోర్ టైం కన్సంప్షన్. ఓకే, అండ్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఓకే, మనం ఓకే ఏంటి కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ కావాలి మనకి. ఓకే, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏంటి, ఇప్పుడు లేబర్ వచ్చాడు వాడికి మొత్తం సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ పెట్టి చేస్తే వాడు చేసుకుంటాడు. వాడికి పెట్టేయకుండా అక్కడ ఉంది బాబు ఇక్కడ ఉందో చెప్పాము, సో వాడు అక్కడికి వెళ్ళడం మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవడం, ఏ బాబు ఇంత రేట్ అయిపోయింది వాళ్ళ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏంటంటే బాబు అక్కడ ఉన్నది అక్కడ ఒక్క నడిచేద్దాము మళ్ళీ మోసుకుంటూ వచ్చాము, సో టైం డిలే అయిపోయింది అందుకు ఇవాళ మీరు అనుకున్న యూనిట్స్ రాలేదని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్తారు. అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా పెరిగిపోతాడు, మళ్ళీ రేపు రావాలి అంటే ఈ వాళ్ళతో అయిపోయిన వర్క్కి రేపు కూడా రావాలి. సో లేబర్ ఛార్జెస్ ఇవ్వాలి, మిషన్ ఛార్జెస్ ఇవ్వాలి, అన్నీ కూడా ఇవ్వాలి. సో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా పెరిగిపోతాయి డ్యూ టు డిఫెక్టివ్ రూటింగ్. ఒక ప్రాపర్ రూటింగ్ లేకపోతే ఏమవుతుంది, బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి, నువ్వు అప్పటి వరకు ఒక గుడ్ ట్రాక్ లో వెళ్తుంటే మంచి లాభాలు బాగా నడుస్తున్నావు, ఈ ప్రాపర్ రూటింగ్ లేకపోతే ఏమవుతుందంటే వెనకబడిపోతావు, నీ కాంపిటెంట్స్ అందరూ కూడా ముందుకు వెళ్ళిపోతారు, నువ్వు బ్యాక్ అయిపోతావు. అదే ఆ పాత్ర అంటే కాంపిటేటివ్ పాత్రలో నువ్వు బ్యాక్ వెళ్ళిపోతే నీ కాంపిటెంట్స్ అందరూ ఫ్రంట్కి వెళ్ళిపోతారు, సో నువ్వు నష్టంలోకి వెళ్ళిపోతావు. ఓకే, అండ్ లాంగ్ రూట్ మే అక్టస్. ఓకే, అంటే నువ్వు సరైన అంటే లాంగ్ రూట్ అంటే ఏంటి, ఒక షార్టెస్ట్ రూట్ నువ్వు అనేది క్రియేట్ చేసుకోగలగాలి. ఓకే, నువ్వు షార్టెస్ట్ రూట్ క్రియేట్ అవ్వకపోతే లాంగ్ రూట్ అయిపోతే ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ పెరిగిపోతాయి, టైం డిలే అయిపోతుంది, చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతావు. సో ఈ విధంగా ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే ప్రాపర్ రూటింగ్ అనేది ఉండాలి. ప్రాపర్ రూటింగ్ లేకపోతే కనుక ఇండస్ట్రీ అనేది లాభాల బాటలో నడదు. ఒక ఇండస్ట్రీ ప్రాఫిట్లో నడవాలంటే ఖచ్చితంగా మంచి ఫోర్కాస్టింగ్ ఉండాలి, మీకు చెప్పిన సెగ్మెంట్లో. అదేవిధంగా ఇన్వెంటరీ మెయింటైన్ చేయగలగాలి, అంటే స్టాక్ మెయింటెనెన్స్ ఉండాలి. అదేవిధంగా ఒక ప్రాపర్ రూటింగ్ అనేది ఉండాలి. రూటింగ్ లేకపోతే మనకి ఏది లేకపోయినా కానీ మనం వీ ఫెడ్ టు ద ఆర్సెల్ఫ్ ఇంటూ లాసెస్. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద రూటింగ్ డిటర్మైన్స్. ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ డిటర్మైన్స్. ఇది ఏం చెప్తుంది రూటింగ్ అంటే, వాట్ ఆపరేషన్ ఇస్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ ఏ పర్టికులర్ ప్రొడక్ట్. ఏ విధమైన ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే రూటింగ్ చెప్తుంది. మన ఇప్పుడు ఎగ్జాంపుల్ చిల్లీ పౌడర్స్ ఉన్నాయి, చిల్లీ పౌడర్లో ఫస్ట్ ఆపరేషన్ ఏం చేయాలి, మనకి ఫైన్ అంటే మంచి గ్రేడెడ్ అలాగే నాస రకమైన రెండు కూడా సెపరేట్ చేయాలి. అంటే అక్కడ ఏంటి ఆపరేషన్ ఏంటి, టు సాగ్రిగేట్ ద గుడ్ వన్ అండ్ ఫైన్ క్వాలిటీ అండ్ డిగ్రేడెడ్ క్వాలిటీ. ఓకే, అక్కడ ఆపరేషన్ చేయగలగాలి. ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్ వచ్చేసరికి ఏంటి, it has to remove the whatever the dust or whatever the stones will be present in that. Okay, it has to remove. థర్డ్ స్టెప్ వచ్చేసరికి అంటే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలనేది క్లియర్ కట్ గా రూటింగ్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్ ద ఆపరేషన్ విల్ బి పెర్ఫార్మ్డ్. ఏ డిపార్ట్మెంట్ లో పెర్ఫార్మ్ చేయాలి అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్ ద ఆపరేషన్ విల్ బి పెర్ఫార్మ్డ్. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో అనేక రకమైన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడండి, మనం ఒక నక్కుల్ జాయింట్ కానీ లేదంటే ఒక క్వార్టర్ జాయింట్ కానీ చూసుకున్నట్టయితే మీకు షాఫ్ట్ అనేది ఒక డిపార్ట్మెంట్లో ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా దాని పైన ఉండే ఒక బాల్స్ కానీ బేరింగ్స్ కానీ వేరే డిపార్ట్మెంట్లో ప్రొడ్యూస్ అవుతాయి. సో దట్ ఈస్ అసెంబుల్ అంటే ఏది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఏ డిపార్ట్మెంట్లో ఏది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అనేది వీ కెన్ గెట్ ద క్లారిటీ. ఓకే, ఇన్ విచ్ డిపార్ట్మెంట్ ఆపరేషన్ విల్ బి పెర్ఫార్మ్డ్. అంటే మనం ఇప్పుడు షాఫ్ట్ చేయాలనుకున్నాం, ఈవెన్చువల్గా నేను ఏం చేయాలంటే మీకు యూనివర్సల్ కప్లింగ్ చేసి ఇవ్వాలి. యూనివర్సల్ కప్లింగ్ నాకు సి కప్ ఏమో ఒక డిపార్ట్మెంట్లో ప్రొడ్యూస్ అవుతుంది, బాల్స్ అని వేరే డిపార్ట్మెంట్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి, షాఫ్ట్ అనేది ఒక డిపార్ట్మెంట్లో ప్రొడ్యూస్ అవుతుంది, ఇవన్నీ మూడు కూడా అసెంబ్లీ ఒక డిపార్ట్మెంట్లో అవుతుంది. సో ఈవెన్చువల్గా నేను ఆ ప్రొడక్ట్ చేసి మీకు ఇవ్వాలి. సో ఏ డిపార్ట్మెంట్లో ఏ ఆపరేషన్ జరుగుతుంది అనేది క్లారిటీగా చెప్తుంది. మన ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను కదా, పికిల్లోనే వన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ మేకింగ్ ద చిల్లీ పౌడర్ చేస్తుంది, ఇంకొక ఇండస్ట్రీ ఏం చేస్తుంది సాల్ట్ చేస్తుంది, ఇంకొక ఇండస్ట్రీ మస్టర్డ్స్ కలెక్ట్ చేసి మస్టర్డ్ని సెపరేట్ చేసి మస్టర్డ్ పౌడర్ చేస్తుంది, ఇంకొక డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది గ్రౌండ్నట్ కలెక్ట్ చేసుకుని గ్రౌండ్నట్ని రిఫైన్ చేసి దాన్ని ఆయిల్ కింద మార్చి ఇస్తుంది. సో ఫైనల్గా ఒక కంబైన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా వచ్చినాయి అన్ని కూడా కలిపి పికిల్ చేస్తుంది, ప్రాపర్ పికిల్. సో ఏ డిపార్ట్మెంట్ ఏ యాక్టివిటీ చేస్తున్నది మనకి క్లారిటీగా రూటింగ్లో తెలుస్తుంది. ఓకే, ఆన్ విచ్ మిషన్ ద ఆపరేషన్ విల్ బి పెర్ఫార్మ్డ్. ఏవే మిషన్లో ఏమేమి ఆపరేషన్ చేస్తారో కూడా మనకి రూటింగే చెప్తుంది. ఓకే, మనకి ఎందుకు చెప్పాం కదా, ఏ మిషన్లో ఏ ఆపరేషన్ చేస్తుందో రూటింగ్ అంటేనే మనం చెప్పాం కదా, ఒక రూట్లో ఏ మిషన్ ఏ ఆపరేషన్ చేస్తుంది అన్నది చెప్తుంది. మనకి ఎగ్జాంపుల్ రెడ్ చిల్లీస్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్లో ఫస్ట్ మిషన్ ఏం చేస్తుంది సాగ్రిగేట్ చేస్తుంది, సెకండ్ మిషన్ ఏం చేస్తుంది డస్ట్ రిమూవ్ చేస్తుంది, థర్డ్ మిషన్ ఏం చేస్తుంది ఓకే గ్రైండింగ్ చేస్తుంది, ఫోర్త్ మిషన్ ఏం చేస్తుంది దాని క్వాలిటీ అది సీలింగ్ చేస్తుంది, సీలింగ్ అంటే జల్లెడ పెట్టడం. ఓకే, ఈ విధంగా చేస్తుంది. అంటే ఏ మిషన్ ఏ ఆపరేషన్ చేస్తుందో కూడా తెలుస్తుంది, అలా ఏ డిపార్ట్మెంట్లో ఏ ఆపరేషన్ జరుగుతుందో తెలుస్తుంది. నెక్స్ట్ హౌ టు క్యారీ అవుట్ దిస్ ఆపరేషన్స్, అది ఎలా అంటే హౌ టు క్యారీ అవుట్ దిస్ ఆపరేషన్స్, ఈ ఆపరేషన్స్ అన్ని కూడా ఎలా చేయాలో కూడా చెప్తుంది. అంటే ఏ డిపార్ట్మెంట్ ఏ ఆపరేషన్స్ ఎలా చేస్తాయి ఎలా క్యారీ చేస్తాయి అనేది కూడా చెప్తుంది. నెక్స్ట్
which sequence is to be followed in moving the goods from the raw material stage to finished product good stage. అంటే ఇక్కడ ఏంటంటే సీక్వెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ స్టెప్ ఎక్కడ, ఓకే, విచ్ సీక్వెన్స్ టు బి ఫాలోడ్ ఇన్ మూవింగ్ ద గూడ్స్. ఫస్ట్ స్టేజ్ ఇక్కడ వెళ్ళింది, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్. అంటే ఇది ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అసైన్ చేసేది కూడా ఏంటంటే రూటింగ్ యొక్క ఫంక్షన్. ఓకే, దట్ ఈస్ ద రూటింగ్ యొక్క ఫంక్షన్స్ ఎన్ని కూడా, రూటింగ్ ఎన్ని కూడా చెప్తుంది. ఓకే, లెట్స్ సీ ద ఆబ్జెక్టివ్స్.